హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంటే అప్పుడు నేను విరోధిగా ఉన్నా, ఎప్పుడు క్రీస్తుని ఎరగనప్పుడు విరోధిగా ఉన్నా, ఇప్పుడు ఎప్పుడుందంట విరోధిగా ఉండను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన సూచన అయిన ద్రాక్ష చెట్లు ఫలించును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఇస్తును, ఇదే సైన్యములకు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు విరోధిగా ఉండే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా కూడా దేవుడు ఏమంటారు? సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి పండును, ఆకాశము మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యంగా ఇస్తును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమిస్తుందంట? మంచి ద్రాక్ష పండ్లు చెట్లు ఫలించాలి, భూమి పండాలి, బీడు భూమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం దున్నాలంట? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి పండును. అక్కడ రాసుకోండి, భూమి దగ్గర ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన పండినప్పుడే కదా దీవెనలు కుమ్మరింపబడితే, ఆకాశం నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించే వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యంగా ఇస్తును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులో ఏలాగు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరంటే మనం అందరం కూడా యూదులం కాదు, మనం అన్యులం. అన్ని జనాంగంలో నుంచి దేవుడు మనని ఏర్పరచుకుంటూ. దేవుడికి మహిమ కలుగును గాక. అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదం అగునట్లు నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా ఉండే శాపాలు, దోషాలు, బాధలు, ఇబ్బందులు, నేను అట్లా చేసినందుకు నాకు ఇట్లా అయింది, నేను ప్రార్థన చేయనందుకు నాకు ఇది వచ్చింది అని ఏది కూడా దేవుడు మన మీద శాపము పని చేయలేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటివరకు ఏదైతే శాపాలు వచ్చినాయో, బాధలు వచ్చినాయో, కష్టాలు వచ్చినాయో, వేదనలు వచ్చినాయో, దేవుడు ఏమంటాడు? వాటన్నిటిని నేను త్యాగం చేస్తాను. దేవుడికి స్తోత్రం. వాటన్నిటిని నేను మలుపుతున్నా. ఎట్లా? ఆశీర్వాద కారణంగా. దేవుడికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని రక్షిస్తును, భయపడక ధైర్యం తెచ్చుకోండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి నేను చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వచ్చింది పాపము, దోషము, శాపము, కోపము అన్ని. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా? ఈ కాలం, చెప్పండి, ఈ కాలము కృపాకాలము. నా కోసము దేవుడు ప్రతి మేలుని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి సంతోషాన్ని, ప్రతి సమాధానాన్ని నా కోసం ఎత్తిపెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒకటే అంటున్నాడు 15వ వచనం, ఈ కాలము యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకుడి. మీరు చేయాల్సిన కార్యములు లెస్సనంగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వారిని మీద ఎవ్వడును దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయొద్దు,